వెల్కమ్ టు జనం మాట అండ్ నిన్న అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మనం చూసాం అండ్ ఏపీ రాజకీయాల్లో అండ్ కామన్ అంటే ఆల్రెడీ పొత్తులు ఖరారైపోయినాయి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళడం జరిగిందో ఇప్పుడు కూడా 2023లో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళారనమాట. ఎందుకు అంటే ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు పొత్తులు ఖరారు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీభత్సంగా ఎమోషనల్ అయిపోయి ఇట్లా అరాచకాలు చేస్తున్నారు, అందుకని మీ ఇద్దరం కలవబోతున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి పొత్తులకు సంబంధించి ప్రకటన కూడా చేశారు. అంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కలవడం అనేది ఇప్పుడు కొంతవరకు అయితే గతంలో దీనిపైన కొంతమంది కాపులు కూడా మండిపడుతున్నారని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మన సాక్షిలో చూస్తున్నాం. అండ్ దీని ఆర్టికల్లో మెయిన్ అయితే మనకి చంద్రబాబు గారు 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకున్నారు, తర్వాత ఎలా కరివేపాకులకు తీసి పక్కన పడేశారని చెప్పేసి కాపులందరూ కూడా మండిపడుతున్నారని కూడా ఆర్టికల్ అయితే వచ్చింది. నిజంగా కూడా చూస్తే కాపు ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు గుండు గుత్తాగా మనకి చంద్రబాబు నాయుడుకి టీడీపీకి ఏపిద్దామని చెప్పేసి ఆయన ఒక ప్రకటనలో కూడా చాలాసార్లు మా కాపులే నన్ను మోసం చేశారు అని మాట్లాడడం కూడా జరిగింది. అయితే కాపులకు సంబంధించి వాళ్ళ ఓట్లు ఎలా ఉంటాయి, కాపులు ఎవరికేస్తారు అనేది మనం చూద్దాం ఈ ఆర్టికల్లో. అండ్ ముద్రగడ పద్మనాభం గారు కాపులకు సంబంధించి పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చిత్రహింసలు పెట్టారో మీ అందరం గుర్తుపెట్టుకున్నామని కాపులకు సంబంధించి నాయకులు కూడా కొంతమంది మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి భేటీలో కొన్ని సీట్లకు సంబంధించి కూడా కొన్ని డిస్కషన్ జరిగినాయని మనకు తెలుస్తుంది. నాదెండ్ల మనోహర్ గారు అదే చెప్తున్నారు, పార్టీ సమన్వయంతో పని చేద్దామని. ఆల్రెడీ వాళ్ళు టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కలిసి సమన్వయంతో పనిచేద్దామని చాలా చోట్ల కలిసి పనిచేద్దామని మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. ఒకళ్ళు గొడవలు పెట్టుకోవడం, తన్నుకోవడం అలాంటివి కూడా జరిగిపోయాయి. అండ్ ఇప్పుడు చూసినట్లయితే వీళ్ళ భేటీకి సంబంధించి మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే తెలుస్తున్నాయి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఒక 25 నుంచి 30 స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామని చెప్పేసి కూడా ఒక మాట ఇచ్చారని కూడా తెలుస్తుంది. అండ్ అలాగే సమన్వయతో మాట్లాడడం, ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. అండ్ ఎటువంటి మేనిఫెస్టోలు రిలీజ్ చేసినా కానీ ఆల్రెడీ వీళ్ళు ఏదైతే చేద్దాం అనుకుని మేనిఫెస్టో ఇచ్చారో ఆల్రెడీ జగన్ గారు ఇలాంటి మేనిఫెస్టోని 2019లోనే నవరత్నాల పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు చేయడం, డెవలప్మెంట్ చేయడం జగన్ గారు అండి జగన్ గారు చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే భేటీ ఉందో ఆ సీట్లకు సంబంధించి మెయిన్ డిస్కషన్ అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సంగతి మనకు తెలిసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా సింగిల్గా పోటీ చేయలేదు. ఆయన 1995 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. కంప్లీట్గా ఆయన పొత్తులు పెట్టుకుంటూనే గెలుస్తూ వస్తున్నారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచారు, పొత్తులు పెట్టుకున్నప్పుడు ఓడిపోయారు. అండ్ మళ్ళీ కలిశారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళు 2014 నుంచి కూడా కలిసే ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నామనే కానీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందో లేదో మనకైతే తెలియదు. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు భేటీకి సంబంధించి కాపులందరూ కూడా మండిపడుతున్నారని చెప్పేసి అయితే మనకి ఆర్టికల్లో అవుతుంది. కాపుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు కాబట్టి కాపులకు సంబంధించిన ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి పడవు అని చెప్పేసి కాపు నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే చూద్దాం వీళ్ళిద్దరు భేటీకి సంబంధించి రాజకీయాలు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయని. అయితే ప్రస్తుతానికి జగన్ గారు చూసుకున్నట్లయితే అభ్యర్థుల్ని మార్చడం, కొంతమంది అభ్యర్థుల్ని వేరే చోటికి ఇన్ఛార్జీలుగా నియమించడం, ప్రస్తుతానికైతే 11 మందిని చేంజ్ చేశారు. అండ్ జగన్ గారు చేసి ఈ చర్యల వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇలా మార్చడం నేను ఎప్పుడు చూడలేదని ఆశ్చర్యానికి కూడా గురవుతున్నారు. అంటే జగన్ తీసుకునే పోయే స్టెప్స్ అలా మైండ్ బ్లాక్ అయ్యే స్టెప్సే ఉంటాయి. జగన్ గారు ప్రతిదీ కూడా ఒక సర్వే చేయించి నిజంగా వీళ్ళు గెలుస్తారనుకుంటేనే సీట్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరికి సంబంధించిన వీళ్ళిద్దరు పొత్తులతో వచ్చినా కానీ ఎత్తులతో వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ఎఫెక్ట్ పడదని వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. అండ్ నాకైతే ప్రస్తుతానికి ఈ భేటీకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అండ్ రొటీన్ భేటీ అయినా లేదంటే 2024లో ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. జనం మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.